ఈ బ్లూటూత్లు హెడ్సెట్లు అవాయిడ్ చేయటం మంచిది. అలానే కొంతమంది ఈ మధ్యలో చూసిన మోర్ డేంజరస్ థింగ్స్ ఏంటంటే 2 పీపుల్ అండి. కొంతమంది హెల్మెట్ పెట్టుకొని హెల్మెట్ లోపల ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పోతున్నారు. వాళ్ళకు చాలామందికి కూడా సడన్ ఇయర్ పెయిన్, సడన్ లాస్ ఆఫ్ హీరింగ్ ఇవన్నీ వచ్చినాయి అన్నమాట. ఎట్టి పరిస్థితుల్లోనే అడ్వైజబుల్ కాదు. లోపల మన తల మీద ఏదైనా ప్రెషర్ ఉండి ఆ ప్రెషర్ లోపల ఇయర్ పాడ్స్ పెడితే ఏ మాత్రం దీని మీద ప్రెషర్ పడి దాని మీద పడిందంటే లోపల చెవుగోపు దెబ్బతినే అవకాశం ఉంటుంది, లోపల కంప్లీట్ హీరింగ్ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. అలానే రెండో వాళ్ళు ఇంకొకరు డేంజర్ ఏంటంటే కొంతమంది పిల్లలు కానీ టీనేజర్స్ కానీ ఆ బ్లూటూత్ పెట్టి పాటలంటా నిద్రపోతుంటారు. ఇక వాళ్ళు నిద్రలోకి వెళ్ళిపోతారు. పొద్దున్న లేచేటప్పటికి చెవంతా వినికిడి పోయింది అంటారు. వెరీ వెరీ డేంజర్ థింగ్స్ అనమాట. ఎట్టి పరిస్థితుల్లోనే చేయొద్దు. ఎప్పుడైనా మీరు పనుకునేటప్పుడు పాటలు వినాలనుకుంటే దూరంగా ఉన్న రేడియోనో స్పీకర్ని ఏదైనా పెట్టుకోండి. పాటలండి ఎట్టి పరిస్థితుల్లోనే చెవుల్లో పెట్టిన ఇయర్ పాడ్స్ పెట్టుకొని బెడ్రూమ్స్కి వాటికి వెళ్ళొద్దు. అలానే ఇంకోటి ఏంటంటే కొంతమంది ఇయర్ పాడ్స్ పెట్టుకొని పిల్లలు వస్తారు, పిల్లలకు తెలియదు, వాడు సడన్గా చెవి మీద కొడతాడు లేదా పడతాడు వచ్చి. దానివల్ల కూడా డ్యామేజ్ అవుతుంది. దానివల్ల మనకి కెనాల్ డ్యామేజ్ అయ్యింది, ఇయర్ డ్రమ్ డ్యామేజ్ అయ్యింది, హీరింగ్ లాస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో వీలైనంత వరకు ఇయర్ పాడ్స్, ఇయర్ ఫోన్స్, హెడ్సెట్లు అవాయిడ్ చేయండి. ఎసెన్షియల్ సిచ్యువేషన్స్లో ఎస్పెషల్లీ ఏదన్నా ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్నప్పుడు మనకి ఏదైనా కాల్ వచ్చి అర్జెంట్ అలాంటి వాటికి వాడండి. అది కూడా ఫ్యూ మినిట్స్.